ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? దేవుని వాక్యం చదవాలని ఎంతో మందికి ఆశ ఉంటుంది, కానీ టైం కుదరట్లేదు కదా. అందుకే మన ఛానల్లో ఆడియో బైబిల్ స్టార్ట్ చేసాం. చాలా మంది చదువు లేని వాళ్ళు ఉంటారు, చదువు వచ్చి టైం లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇలా ఉన్న ప్రతి ఒక్కరికి వాక్యం అందాలన్నదే మా చిన్న ప్రయత్నం. లెట్స్ డూ దిస్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. సామెతలు 26వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోయిలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును. గుర్రమునకు చబుకు, గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు బెత్తెము. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము, ఇచ్చిన ఎడల నీవును వాని పోలియందువు. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము, అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును. మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగకొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు. కుంటివాని కాళ్ళు పట్టులేకయున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును. బుద్ధిహీనుని గనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. మూర్ఖుల నోట సామెత మత్తునుగోనువాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును. అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును, మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు. కూలికి వానిని పిలిచినవాడును చెడిపోవును. తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. తన దృష్టికి జ్ఞానిననుకుని వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. సోమరి దారిలో సింహమున్నదనును, వీధిలో సింహమున్నదనును, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. తెగులు, అమ్ములు, కొరవులు విసరు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి తన నవ్వులాటకు చేసితనని పలుకువానితో సమానుడు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పోతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపటవేషముతో దాచుకొనును. సమాజంలో వాని చెడుతనము బయలుపరచబడును. గుంట త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును. ఆమేన్.